నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్ అండి. సో రిమూవ్ డూప్లికేట్ అనేది మనకి ఎక్సెల్లో ఒక ఆప్షన్ అండి. సో ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫైల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. ఓకే, మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఒక స్టూడెంట్ అడ్మిషన్ లిస్ట్ ఉంది. ఈ స్టూడెంట్ అడ్మిషన్ లిస్ట్లో చాలా డిఫరెంట్ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఈ స్టూడెంట్స్ ఏ గ్రూప్ నుంచి మన డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యారో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికి మనం ఏం చేయాలి, ఈ ఇంటర్ గ్రూప్ అనే కాలం ఉంది కదండి, దీనిలో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. కానీ నేను ఈ కాలంని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో నేను ఏం చేస్తానంటే ఈ కాలంని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు పేస్ట్ చేసిన కాలం ఉంటుంది కదండి, చూడు పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ చేసే కాలం ఉంటుంది కదండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమడుగుతుందంటే మై డాటా హ్యాస్ హెడర్, అంటే నీ డాటాకి హెడ్డింగ్ ఉందా, ఎస్ అని ఓకే అని కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు హెడ్డింగ్ ఉంది అని అంటే ఏం చేస్తుందంటే హెడ్డింగ్ వదిలేసి మిగతా దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ని డిలీట్ చేస్తుంది. సో ఓకే అని కొడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ టిక్ ఉంది, ఓకే. సో ఇక్కడ ఏమంటుంది, 3 యూనిక్ రిమైన్, 7 డూప్లికేట్స్ రిమూవ్డ్. చూడండి, 7 డూప్లికేట్ వాల్యూ రిమూవ్ చేసి 3 యూనిక్ వాల్యూస్ మాత్రమే ఇచ్చింది. సో అవేంటి, సిఈసి, ఎంఈసి, ఎంపీసీ. సో మన కాలేజీలో జాయిన్ అయిన పిల్లలు ఈ 3 గ్రూప్ నుంచి వచ్చారు. బాగుంది కదండి. సో ఇలా మనం ఇక్కడ మీరు అనుకోవచ్చు ఓన్లీ 10 లిస్ట్ ఉంది, ఈజీగా ఫైండ్ చేయొచ్చు. కానీ ఇదే 100 ఉంటే 200 ఉంటే అప్పుడు రిమూవ్ డూప్లికేట్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇంకొకసారి చేసి చూద్దామా. సో ఈసారి మనం బోర్డు పైన చేద్దాం. సో ఈసారి నేను హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో నేను పిల్లలు ఏ బోర్డు నుంచి మన కాలేజీలో జాయిన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఈ మొత్తం బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V మళ్ళీ నేను సపరేట్గా పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్క లిస్ట్ని ఆ కాలంని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఈసారి మళ్ళీ నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి హెడ్డింగ్ లేదండి. సో మళ్ళీ నేను డూప్లికేట్ వాల్యూస్, రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్ అని క్లిక్ చేస్తున్నాను. ఈసారి మై డాటా హ్యాస్ హెడర్ అనే ఆప్షన్ని అన్సెలెక్ట్ చేసి ఓకే అని కొడుతున్నాను. చూడండి, మళ్ళీ 7 డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసింది, ఓన్లీ 3 యూనిక్ వాల్యూస్ దొరికాయట. సో ఏంటి, మన కాలేజీలో జాయిన్ అయిన పిల్లలు ఎస్ఎస్సి బోర్డు నుంచి, ఐసిఎస్సి బోర్డు నుంచి మరియు సిబిఎస్సి బోర్డు నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ ప్రాక్టీసింగ్.